వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. కొత్త పెన్షన్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పెండింగ్లో ఉన్న వారికి కొత్తగా పెన్షన్లకు ఆమోదం తెలిపింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరు జిల్లా గోపాలపురం గ్రామంలో పెన్షన్ల పంపిణీ చేయనున్నారు. ఈ నెల పెన్షన్ల కోసం ప్రభుత్వం 2,738 కోట్లను విడుదల చేసింది. ఇదే సమయంలో పెన్షన్ల పంపిణీ గురించి సచివాలయ సిబ్బందికి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీ ప్రభుత్వం 4,000 రూపాయల పెన్షన్ అందిస్తోంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద 8,190 మంది లబ్ధిదారులకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం 3.5 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 21,280 కోట్ల పెన్షన్ల కింద లబ్ధిదారులకు అందజేశామన్నారు. రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్దారులకు ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అనర్హుల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గతంలో దివ్యాంగుల కేటగిరీలో బోగస్ సదరం ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరుకు ముందే వాటిని రీఅసెస్మెంట్ ప్రక్రియను చేపట్టింది. కొత్త దరఖాస్తుదారుల నుంచి వచ్చిన అప్లికేషన్లను పరిశీలించిన సిబ్బంది అధికారులకు నివేదిక ఇచ్చారు. కొత్తవి మంజూరు గురించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తోంది. అందులో భాగంగా తాజాగా 8,190 మందికి డిసెంబర్ 1 నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేయనున్నారు.